ఆయన ఆనాడు చనిపోయాడు కదా. ఈ రోజున నువ్వు శుభ శుక్రవారము అవ్వాలి నీకు అంటే 3 మాటలు చెప్పి ముగిస్తా. మొదటి మాట ఏమిటా మాట అంటే, నువ్వు ఈ రోజున ఈ క్షణమే ఒక సరి అయిన నిర్ణయానికి నువ్వు రాకపోతే ఇది శుభ శుక్రవారం కాదు. ఏ నిర్ణయము? సరి అయిన నిర్ణయానికి రాకపోతే, అయ్యా నేను ఆరాధన చేస్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రభుని నమ్ముకున్నాను, నేను దేవుని వాక్యం చదువుతున్నా, నాకు తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదు అనుకున్నా, నేను అనుకున్నా అది ఒట్టిదే అని. అది కాదు కావాల్సింది. ఈ రోజున నువ్వు తీసుకున్న నిర్ణయము నీ జీవితానికి ఒక అద్భుతమైన నిర్ణయంగా ఉండిపోవాలి, నీ జీవితానికి ఒక ఆశీర్వాదకరమైన నిర్ణయంగా ఉండిపోవాలి. అది లేకపోతే ఇట్స్ ఎ బ్యాడ్ ఫ్రైడే ఫర్ యువర్ లైఫ్. ఇది మీ జీవితానికి ఒక చెడ్డ దుర్దినమైనటువంటి శుక్రవారముగా మిగిలిపోతుంది. అందుకని ఈ యొక్క ఉదయకాల సమయంలో మహాదేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటంటే, టేక్ యువర్ డెసిషన్ నౌ ఇట్ సెల్ఫ్. వేర్ యు ఆర్ స్టాండింగ్, వేర్ యు ఆర్ సిట్టింగ్, దేర్ ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు టేక్ యువర్ డెసిషన్ ఆఫ్ లివింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నువ్వు దేవుని కొరకు బ్రతకాలి అనుకుంటే, నువ్వు దేవుని కొరకు జీవించాలనుకుంటే, నువ్వు దేవుని రక్షణ పొందుకోవాలనుకుంటే, పాప క్షమాపణ పొందుకోవాలంటే, ఈ రోజున ఈ క్షణమే నువ్వు సరి అయిన తీర్మానము, సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజున అది నీకు మంచి శుక్రవారం కానితే, రైట్, పరలోకం వైపు నీ గమ్యం లేకపోతే నీ జీవితం వ్యర్థమైపోయినట్టే. ఈ శుభ శుక్రవారం నీకు నిజంగా శాప శుక్రవారంగా మారిపోతుంది. అందుకని చెప్తున్నా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ గమ్యము ఎటువైపు ఉండాలి? అది కనుక జరిగితే దేవాతి దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, ప్రతి ఆశీర్వాదము, ప్రతి వాగ్దానము దేవుడు నీకే అనుగ్రహిస్తాడు. కాదంటారా? అందుకే చెప్తున్న ఈ ఉదయకాల సమయంలో అప్పుడు వరకు 3వ మాట ఏమిటయ్యా అంటే, అక్కడ చేరే వరకు నీవు ఎప్పుడు కూడా అలసిపోకూడదు. దేవుని స్తోత్రాలు. ఎప్పుడు అలసిపోకూడదు. అలసిపోయావా ఆత్మలో, నువ్వు బలహీనుడు అయిపోతావు. నువ్వు చేరవలసిన గమ్యస్థానానికి ఎన్నడూ చేరుకోలేవు. ఇది తథ్యం, ఇది నిజం. అందుకనే ఈ రోజున చాలా ఆలోచనలు చేశాను, కానీ నాకు టైం కుదరలే, టైం లేదు నాకు. అందుకనే ఒక మంచి వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నా. ఏ సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకున్నాడో, ఏ సమయంలో తన గమ్యం వైపు తన కన్నులు పెట్టాడో, ఏ సమయంలో తన దేవుని దగ్గరికి చేరాలన్నటువంటి ఆ తీర్మానంతో చేరాడో, ఆ వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను. ఆ వ్యక్తి బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తి. యేసుక్రీస్తు చనిపోతున్నప్పుడు, యేసుక్రీస్తు మధ్యలో సిలువ వేసినప్పుడు, ఆ యేసుక్రీస్తు కుడి వైపున ఒకరిని, ఎడమవైపున ఒకరిని వేశాడు కదా. చరిత్ర చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. చరిత్రలో ఆయన పేర్లు ఏమని రాశారంటే, ఆ కథని పేరు డెస్మస్. ఇంకొక ఆయన ఎడమవైపున ఉన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది, ఎందుకు ఈ మనిషి కుడివైపున ఉన్నాడో నాకు తెలియదు, కానీ చరిత్ర చెప్పిన కొన్ని సత్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, కుడివైపున ఉన్నవాడట మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తుని హేళన చేసిన వాడేనట, యేసుక్రీస్తు నిందించిన వాడేనట, యేసుక్రీస్తుని అవమానించిన వాడేనట, యేసుక్రీస్తుని అపహసించిన వాడేనట. ఎవడు వాడు? కుడివైపున ఉన్నవాడు, ఎడమవైపున ఉన్నవాడు కూడా. ఇద్దరు అలాగనే ఆలోచన చేశారు. కానీ ఒక చైతన్యమైనటువంటి సమయం ఆసన్నమైంది, ఒక అద్భుతమైనటువంటి గడియ ఆసన్నమైంది, ఒక నిజమైనటువంటి జీవితంలో సాధించాలన్నటువంటి తపన అతని జీవితంలో కలిగింది. వెంటనే అన్నాడట, అయ్యా ఈ శిక్ష మనకు రావటం సహజం. బైబిల్లో మీరు చదువుకోండి. ఆ మనుషుని గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఈడు బందిపోటు దొంగలు అని ఉంది బైబిల్లో. ఎవరు వాళ్ళు అంటే, మహా గొప్ప మనుషులను సహితం లెక్క చేయకుండా మానవ మృగాలులాగా భయపెట్టేటువంటి జీవితాలు, అందరిని బెదిరించి తమ జీవితాలను
సంతోషముగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేసిన వారు చివరికి ఏమైపోయారు అంటే సిలువ వేయబడ్డారు. సిలువ వేయబడ్డారు. వారి మధ్యన యేసుక్రీస్తుని సిలువేశారు. ఆ కుడివైపు ఉన్న దొంగ హేళన చేసినా కూడా ఒక దినం వచ్చింది, తన జీవితంలో ఒక మార్పును కోరుకున్నాడు, ఒక ఆలోచన చేశాడు, ఒక నిర్ణయం తీసుకున్నాడు. దేవుని వైపు ఒక ఆలోచన చేసుకొని ప్రార్థన చేయటం ప్రారంభం చేశాడు. అర్థమవుతుందా? ఏం చేశాడు? అర్థమవుతుందా? నిర్ణయం తీసుకుంటే తప్ప నీ ప్రార్థన రాదు. నువ్వు నిజంగా గమ్యం వైపు చేరాలని ఆశ ఉంటే తప్ప నీకేం రాదు? ప్రార్థన రాదు. వెంటనే ఆ మనిషట యేసుక్రీస్తుని అడిగాడట. ఏమని అడిగాడంటే, అయ్యా నీ రాజ్యం వచ్చినప్పుడు, అక్కడ ఫుట్ నోట్లో మాట ఉంటుంది, నీవు రాజ్యముతో వచ్చినప్పుడు. ఎవరితో? నీకు ఒక రాజ్యం ఉంది, నీవు ఆ రాజ్యముతో వస్తున్నటువంటి క్షణం ఉంది. అది వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. జాగ్రత్తగా ఆలోచించండి. నేను రక్షణ గురించి మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఆయనకి బాప్తిసం తీసుకునే అవకాశం లేదు. కానీ ప్రార్థించే అవకాశం వచ్చింది. దేవుని స్తోత్రాలు. ఆయన ప్రభువుని అడిగేటువంటి అవకాశం వచ్చింది. మార్పు చెందాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రభువుని అడిగాడు. ఇదే మన జీవితానికి, మన గమ్యానికి నిదర్శనం కావాలి. ఏంటండి? అయ్యా నేను ఎంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను తెలుసా, కానీ ఏం కనపడతలేదు. నిజ జీవితంలో ఏం కనపడతలేదు, మార్పు కనపడతలేదు. జాగ్రత్తగా ఆలోచించండి. మార్పు లేకపోతే నీవు మరణించినట్టే. ఏం లేకపోతే? మార్పు లేకపోతే. మహాదేవుడు సెలవిస్తున్నటువంటి మాట, మో చుట్టు బాబు నువ్వు మారాలి అంతే. నువ్వు మారితే కానీ ఎక్కడ చేరుతా? దేవుని స్తోత్రం. దేవతు దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ రోజున నీవు నేను కూడా అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. అబ్బో నేను చేసిన తప్పురా బాబు, నేను ఇప్పుడు వరకే బాధపడుతున్నాను రా, ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోతుందిరా, నేను చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాను రా, ఇప్పుడన్నా నేను మారకపోతే నా జీవితం వ్యర్థమైపోతుందిరా అనుకున్నాడు. ఎవరైనా డెస్మస్ అనేటువంటి ఆయన కుడివైపున ఉన్నటువంటి ఆయన ఈ మాట పలికాడు. ఏమని అంటే, నేను ఇప్పటికన్నా నాశనం అయిపోకుండా నేను రక్షించబడినప్పుడే నా జీవితానికి ఒక విలువ. అందుకే చెప్తా, సిలువ నీకు నాకు విలువను తెచ్చేది, నీకు నాకు విలువను తెచ్చేది. వెంటనే యేసుక్రీస్తు అన్నాడు, మరి ఆడి సంగతి ఏంటి అన్నాడు. ఎవరి సంగతి? అర్థమైందా మీకు? ఎవరి సంగతి? ఆ పక్కనున్నవాడు సంగతి ఏంటి అనుకున్నాడు. ఆ పక్కనున్నవాడు ఆ మాట విన్నప్పుడన్నా కనీసము మనిషిగా మారుతాడేమో అనుకున్నాడు. ఎవరుగా? మనం అంటాం, నేను ఎంత మారిపోయానో తెలుసు అన్నయ్య, నేను అప్పుడులా కాదన్నయ్య, ఇప్పుడు నా జీవితము ఎంత మారిపోయిందో. బతుకు చూడు ఒక్కసారి నువ్వు దేవుని సన్నిధిలో కూర్చొని అడుగు, నువ్వు నిజముగా మారావా లేదా అని నీకే దేవుడు సెలవిస్తాడు. మారితే నీ స్థితి ఎలా ఉండాలో దేవాతి దేవుడే మాట్లాడతాడు. మారితే నీ బ్రతుకు ఏ విధంగా ఉండాలో దేవాతి దేవుడే నీతో మాట్లాడతాడు. మారిన వాడు అంటే అలాగ ఉండాలి. ఎలాగా? అయ్యా ఇది మనకు శిక్ష తగునయ్యా, ఇప్పుడు కన్నా భయపడవా దేవునికి? అర్థమైందా? ఇప్పుడు కన్నా. అప్పుడు భయపడలేదు. అప్పుడు నీ జీవితము అనుకున్నావు కదా, నాకు ఇంకా లైఫ్ ఉంది, నా జీవితము ఇంకా కొన్నాళ్ళు బ్రతుకుతాను అనుకున్నావు కదా, అప్పుడు అంటే ఓకే. కానీ ఇప్పుడన్నా భయపడవా? చచ్చిపోతున్నావు కదా, ఏమి సిలువ వేయబడుతున్నావు కదా, ఇప్పుడు కన్నా నువ్వు భయపడవా అంటే ఆ మనిషి ఏమన్నాడు తెలుసా? ఐ డోంట్ కేర్ యువర్ వర్డ్స్ అన్నాడు. మనలాంటి వాడే. అర్థమైందా మీకు? నేను దాని గురించి పట్టించుకోవాలా.
ఒకవేళ పట్టించుకుంటే ఏమన్నాడు తెలుసా? ఆ పక్కనున్న దొంగలాగానే నేను కూడా ప్రభువా నీ రాజ్యంతో వస్తే నన్ను జ్ఞాపకం చేసుకోవా అనేవాడు. కాదంటారా? కాదంటారా? అయ్యా ఈ శిక్ష మనకు తగునరా అన్నప్పుడైనా, లేదనుకుంటే నువ్వు ఇప్పుడన్నా దేవునికి భయపడవా అన్నప్పుడైనా వాళ్ళు ఏం రావాలి? కానీ ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు విన్నా మనలో ఏం రాదు అంటే వాడికి లాగానే. ఎవడికి లాగా? ఎడమ చేతి ఉన్నటువంటి గెస్టస్ లాగా వాడికి లాగానే మన జీవితము అంతరించిపోతుందే తప్ప ఆమోదయోగమైన జీవితముగా మార్చబడలేకపోతుంది. అర్థమవుతుందా? వెంటనే ఆ మనిషి దేవాతి దేవుడు సెలవిస్తూ ఒక్క మాట చదివి నేను ముగిస్తా. అదేంటంటే పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 25వ అధ్యాయము ముందు 47వ వచనం చదువుతాను, జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండిన వారిని చూసి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఎవరు వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఎవడు వీడు? వినలేదా వాక్యాన్ని? ఆలోచన చేయలేదా వాక్యం చెప్తున్న మాటని? తీర్మానం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాడా? తీర్మానం తీసుకోవడానికి అవకాశం లేదా? అన్నీ ఉన్నాయి, కానీ ఏమనుకున్నాడు? ఐ డోంట్ వాంట్ అనుకున్నాడు. ఐ డోంట్ కేర్ అనుకున్నాడు. ఐ నెవర్ డూ దట్ వన్ అనుకున్నాడు. చివరికి ఏమన్నాడు దేవుడు? ఓరే శపించబడిన వాడా. ఎవడు వాడు? శపించబడిన వాడా, నీ కోసం సిద్ధపరిచినటువంటి ఆ యొక్క అగ్నిగుండములోనికి వెళ్ళు అన్నాడు. మన బ్రతుకులు కూడా అంతే. నీవు నేను మారకపోతే, నీవు నేను సరి అనే నిర్ణయం తీసుకోపోతే, దేవాతి దేవుడు అంటాడు, ఓ శపించబడిన వారులారా వెళ్ళిపోండి ఆ నరకానికి. ఆ కుడివైపున ఉన్న దొంగను చూసి యేసుక్రీస్తు చెప్పిన ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తున్నా. 25వ అధ్యాయం 33వ వచనం. తన కుడివైపున గొర్రెలను, ఎడమవైపున మేకలను అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన స్తోత్రాలు హల్లెలూయా, మీ కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడట. ఎవరి కొరకు? ఎవరి కొరకు? అక్కడ చెప్పిన మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కుడివైపునున్న వారి కొరకు ఒక రాజ్యాన్ని సిద్ధపరిచాడంట. ఆ కుడివైపునున్న వారికి ఒక రాజ్యాన్ని సిద్ధపరిచి వాళ్ళ గురించి చెప్పినటువంటి మాట ఏమిటంటే, అయ్యా ఆశీర్వదించబడిన వారులారా రండి. ఎవరు మీరు? ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఆశీర్వదించబడ్డావు అంటే ఈ రోజున ఈ శుభ శుక్రవారం నీకే నిజమైన శుక్రవారం. నువ్వు ఆశీర్వదించబడలేదు అంటే అది నీకు నిజమైన శాపగ్రస్తమైనటువంటి శుక్రవారంగా మారిపోతుంది. అందుకే చేతులెత్తి చెప్తున్నా, ఈ శుభ శుక్రవారము నీకు నిజముగా పరలోకమునకు చేర్చే శుక్రవారం అగునుగాక. ఈ శుభ శుక్రవారము నా జీవితాల్లో మహాదేవుడు సెలవిచ్చినట్లా ఆశీర్వదించబడిన వారులారా అనేలాగా నీవు నేను ఆశీర్వదించబడే వారి జాబితాలో ఉంటే అది నిజముగా శుక్రవారమే.
అది శుభ శుక్రవారమే. మర్చిపోవద్దు. ప్రేమ అనుకుంటున్నారేమో, ఎప్పుడు వింటున్నాము ఈ వాక్యాలు, ఎప్పుడు నుంచి ఇలాగే జీవిస్తున్నాము. కానీ ఈ రోజున దేవుడు మాట్లాడుతున్న మాట, ఇప్పుడు కన్నా నువ్వు కళ్ళు తెరుచుకోకపోతే, ఇప్పుడు కన్నా నువ్వు జ్ఞానోదయం కలగకపోతే, ఇప్పుడు కన్నా దేవుని దగ్గర సరైన నిర్ణయం తీసుకోకపోతే, ఆ రోజున ఏడ్చి ఎంత గగ్గోలు పెట్టినా మరలా నీకు ఈ శుభ శుక్రవారం రాదు. మరలా నీకు ఈ శుభ శుక్రవారం రాదు. అందుకనే ఈ రోజున తీసుకున్న నిర్ణయమే నీ జీవితానికి ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఈ రోజు తీసుకున్న నిర్ణయమే నిన్ను నన్ను పరలోకమునకు తీసుకువెళ్ళను గాక. ఈ రోజు తీసుకున్న నిర్ణయమే నిన్ను నన్ను దేవుని దృష్టిలో ఒక సాక్షులుగా నిలబెట్టును గాక. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. మనందరూ లేచి నిలబడి ప్రభుని అడుగుదాం. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నువ్వు డెసిషన్ మేకర్ అయితే, టేక్ ఎ రైట్ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. ఇఫ్ యు హ్యావ్ డిటర్మైన్డ్ యువర్ సెల్ఫ్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ ద లార్డ్, look unto Jesus who is crucified on the cross for your sake. If you want to join with him in a banquet of marriage in the heavenly places, అదిగో ఆ రోజున జరగబోతున్నటువంటి ఆ గొప్ప పెళ్లి విందులో నేను పాల్గొనాలి అనుకుంటే, ఈరోజే నీ నిర్ణయం సరైనదిగా ఉండాలి. నష్టపోవద్దు, శాపగ్రస్తులు కావద్దు, నిత్య నరకాగ్నిలోనికి నెట్టివేయబడవద్దు. దేవుడు నీకు ఒక రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబడిన వారులారా అని సెలవిస్తున్నాడు. దేవుడు నీకు ఒక అద్భుతమైనటువంటి దినాన్ని నీకు అనుగ్రహించాడు. దేవుని సన్నిధిలో చెప్తున్నా, నువ్వు తీసుకున్న నిర్ణయము ఎడమవైపు ఉంటావా కుడివైపు ఉంటావా అనేది ఈ రోజున నువ్వు గనుక తీసుకోగలిగితే, ఈ రోజున రైట్ నిర్ణయం తీసుకోగలిగితే, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ స్తోత్రాలు. మాతో మాట్లాడిన దేవా, నీకు స్తోత్రాలు నాయనా. మా జీవితాలు అల్పమైనవని ఎరిగి ఇహలోక సంబంధమైన ఆలోచనలతోనే ముడిపెట్టుకొని మా జీవితాలను నాశనం చేసుకుంటున్నామయ్యా. అయ్యా, మేము నాశనకరమైనటువంటి గుంటలో, ఆ పాపపు ఊబిలో, ఆ నరకపు అగ్ని గుండములో మేము పడకుండా ఉండాలి అంటే, అయ్యా, ఆ బందిపోటు దొంగ వలె పశ్చాత్తాపమును కలిగించునుగా కాను సెలవిస్తున్నాను. అయ్యా, అతని మారు మనసు దయచేయునుగా కాను సెలవిస్తున్నాను. దేవా, ప్రార్థించే శక్తిని మాకు దయచేయునుగా కానీ సెలవిస్తున్నాను. మేము నిజముగా గొర్రెలమైన కుడి వైపున ఉన్న వారముగా నీ వైపు ఉండేటువంటి భాగ్యమును మాకు దయచేయమని వచ్చిన బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తూ, ఎవరైతే సరి అయిన తీర్మానం తీసుకొని శాపము నుండి తప్పించబడాలని, ఆశీర్వాదమునకు పాత్రులు కావాలని, అయ్యా నరకము నుండి తప్పించబడాలని, నిత్య రాజ్యమునకు పాత్రులు కావాలని, అయ్యా తన ఈ లోకములో మేము బ్రతికినంత కాలము నీ కొరకు బ్రతకాలని, ఆ బ్రతుకులోనే నీకు నాకు ఉన్న బంధాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నా నీ ప్రియ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.